అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్‌లో మనము మీ పర్సన్ మీ గురించి ఏం రియలైజ్ అయ్యారు అని చెక్ చేద్దాం. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్. ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇట్స్ ఓకే. ఈ రీడింగ్ మీకోసం కాదని చెప్పి అర్థం చేసుకోండి. సో, చూద్దాం మరి ఈ పర్సన్ మీ గురించి ఏం రియలైజ్ అవుతున్నారు, ఏం రియలైజ్ అయ్యారు అని చెప్పేసి. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ వన్ మోర్ స్మాల్ థింగ్ గైస్, తొందరగా మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ హిట్ చేస్తే నేను వచ్చేసి పర్సనల్ రీడింగ్ చేస్తాను అనమాట. ఆన్లైన్ లైవ్ పర్సనల్ రీడింగ్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇంకా చూద్దాము ఇంకా ఏమైతే చేయగలుగుతానో పర్సనల్ రీడింగ్లో అవన్నీ మనం లైవ్ రీడింగ్లో చూద్దాము. ఓకే. సో తొందరగా 10,000 సబ్స్క్రైబర్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఐ నో యూ విల్ హెల్ప్ మీ. సో ఎనీవే స్టార్ట్ చేసేద్దాం మన రీడింగ్. ఓకే. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ collective person realized about them. Oh, 10 of swords. Okay, 8 of swords bottom of the deck undi. 3 of pentacles. Okay guys, first thing first, మీ పర్సన్ ఏమని రియలైజ్ అవుతున్నారు ఇక్కడ అంటే 10 of swords తో మీరు వీళ్ళ నుంచి దూరం వెళ్ళిపోదాము, వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి మీ బ్యాక్ వాళ్ళకి చూపించేసి ఇంకా నేను ఈ కనెక్షన్లో ఉండి విసుగొచ్చేసింది, ఇక నా వల్ల కాదు, ఎక్కువ ఓవర్ థాట్స్ ఉంది, స్టక్ అయి ఉన్నాను అని చెప్పేసి మీరు థింగ్స్ని ఎండ్ చేసుకొని వీళ్ళకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాము అనుకుంటున్నట్లు మీరు అనుకుంటున్నారు. ఓకే. అదొకటే కాదు, వీళ్ళు ఏంటంటే ఇక్కడ 8 of swordsతో ఈ పర్సన్ డెఫినెట్లీ మీకు చాలా చాలా స్ట్రగుల్ ఇచ్చారు. ఎలా అంటే మిమ్మల్ని క్రాస్ రోడ్స్లో వదిలిపెట్టేసి ఎప్పుడు మీ గురించి డెసిషన్ చేయకపోవడము, 8 of swordsలో వాళ్ళు చేసిన పనికి మీరు ఓవర్ థింక్ చేయడం. ప్రతిసారి మీరే కదా, ఇది చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో, మిమ్మల్ని 8 of swordsలో వదిలిపెట్టేసి. అదొక్కటే కాదు, ఈ పర్సన్ ఇంకా ఏం రియలైజ్ అవుతున్నారంటే వీళ్ళు చేసిన బిహేవియర్కి మీలో చాలామంది మీ సెల్ఫ్ వర్త్ అనేది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఎలా అంటే నేను ఇదా, ఎందుకు నాకు నా ఇంపార్టెన్స్ నాకు ఎందుకు రావట్లేదు అన్నట్లు మీరు క్వశ్చన్ చేశారనుకోండి. సో ఈ పర్సన్కి అర్థమవుతుంది వాళ్ళు చేసిన బిహేవియర్ వల్ల వాళ్ళ లైఫ్లో వీళ్ళు మిమ్మల్ని మీట్ అయిన తర్వాత మీరు వీళ్ళతో కాంటాక్ట్లో ఉండాలనుకోవడము, వీళ్ళ లైఫ్లో ఉండాలనుకోవడము, ఇలాంటిదంతా ఏదైనా చేస్తే వీళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు చేసిన పని వల్ల మీరు స్టక్ అయి ఉన్నారు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ 8 of swordsతో చాలా స్ట్రగుల్ చేస్తున్నారు మెంటల్ థాట్స్ నుంచి బయటికి రావడానికి. రైట్. అదొకటే కాదు, వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఈ థాట్స్ అని వాళ్ళే ఇచ్చారు అని చెప్పేసి, మిమ్మల్ని స్టక్ చేసింది వాళ్ళే అని చెప్పేసి అర్థమవుతుంది వాళ్ళకి. అందుకని ఇప్పుడు ఈ పర్సన్ ఏం చూస్తున్నారు, 10 of swordsతో మీరు ఎండ్ చేసేసి మీ దారిన మీరు వెళ్ళిపోదాము అంటే ఎలా అంటే సెల్ఫిష్గా కాదు, ఇక్కడ మీరు ట్రై చేశారు, చేయలేదని కాదు, వాళ్ళతో ఉండడానికి, వాళ్ళకి టైం ఇవ్వడానికి, వాళ్ళ లైఫ్లో బెస్ట్ థింగ్స్ తీసుకొని రావడానికి చాలా ట్రై చేశారు. కానీ ఈ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వలేదు. సో మీరు డిసైడ్ అయిపోతున్నారు ఇంకా నేను ఉండని ఈ పర్సన్ లైఫ్లో అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్లీ మీ మనసులో, చాలా దానికి ఆన్సర్స్ కావాలి ఈ పర్సన్ నుంచి. కానీ వీళ్ళు మీకు ఎప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ పర్సన్కి అర్థమవుతుంది వీళ్ళకి క్వశ్చన్స్ ఉన్నాయి, ఎప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేదు. కాబట్టి ఈ పర్సన్ నాతో టైం మీతో ఏంటది వాళ్ళతో ఇంకా సైకిల్ అనేది ఫినిష్ చేసేసుకొని అన్నిటికీ ఎండ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు అని చూస్తూ ఉన్నారు. వీళ్ళు చాలా స్ట్రగుల్స్ ఇచ్చారు మీకు యాక్చువల్లీ. రావడమే కార్డ్స్ చూడండి. మోస్ట్ ఆఫ్ యూ ఈరోజు ఇలా ఫీల్ అవుతూ ఉండొచ్చు, లేకపోతే కొన్ని రోజుల ముందు ఇలా జరిగిండొచ్చు, మీకు చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయి ఉండొచ్చు. వాకింగ్ అవే. వాట్ కలెక్టివ్ పర్సన్ 10 of cups realized about them. What collective person realized about them? 5 of cups and the 4 of pentacles. అబ్బా చాలా హెవీ ఎనర్జీ వస్తుంది ఈరోజు కొంచెం. ఓకే. సో 10 of cupsతో ఈ పర్సన్
సంథింగ్ ఏదో కంప్లీట్ అవుతుంది. ఈ పర్సన్‌కి మధ్యలో మీకు మధ్యలో అయ్యింది. లేకపోతే అవ్వబోతుంది సూన్. ఈ పర్సన్ ఒకవేళ మీరు కొంతమంది చెప్పిండొచ్చు డైరెక్ట్‌లీ ఇంకా ఇది కుదరదు. ఇట్స్ టైమ్ టు వాక్ అవే అని చెప్పేసి ఈ పర్సన్‌తో చెప్పిండొచ్చు. అలా చెప్పకపోయినా ఎనర్జిటికల్‌గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు వాళ్ళ నుంచి దూరం వెళ్తున్నారు అని చెప్పేసి. మేబీ మీరు ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒక ఛాన్స్ ఇద్దాము. కానీ ఎక్కువ వీళ్ళతో కమ్యూనికేట్ చేయడం కంటే కంటిన్యూయస్‌గా మాట్లాడుతూ ఉండడము, లేకపోతే టచ్‌లో ఉండడము, ఇంతకుముందు వాళ్ళు చెప్పిన దానికి మీరు సరే అని అనడము, ఇలాంటిదంతా ఏదైనా ఉంటే మీరిప్పుడు బ్రేక్ తీసుకోవడం అనమాట. అంటే ఏంటంటే మరీ నేను ఎక్కువ టూ మచ్ ఇవ్వడం వల్ల ఈ పర్సన్ నా వాల్యూ అనేది తక్కువ చేస్తున్నారని మీరు కొంచెం ఒక టైప్ ఆఫ్ లైక్ గార్డెడ్ ఎనర్జీలో కైండ్ ఆఫ్ అంతా ఒకేసారి ఇవ్వకుండా జస్ట్ కొంచెం సెల్ఫ్ వర్త్ అనేది ఉండాలి అని చెప్పేసి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఓపెన్ అప్ అవ్వట్లేదనమాట. కొంచెం దూరం దూరంగా ఉన్నారు. కాబట్టి ఈ పర్సన్ అది అలా ఉంటే ఈ పర్సన్ ఏం చూస్తున్నారంటే ఈథర్ మీరు కంప్లీట్ చేసేసి వీళ్ళతో సైకిల్స్ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతున్నారు. మీరింక విసిగిపోయారని చూస్తున్నారు. ఇంకొక విధంగా లైక్ మీ ఈ 10 ఆఫ్ కప్స్‌తో వీళ్ళ హ్యాపీనెస్ లైక్ మీది ఏదైతే హ్యాపీనెస్ ఉందో రిలేషన్‌షిప్స్‌కి సంబంధించైనా, లవ్‌కి సంబంధించైనా, ఎమోషన్స్‌కి సంబంధించైనా వాళ్ళు మిమ్మల్ని ఒక డ్రీమ్‌లోనే ఉంచారు. లైక్ ఎప్పుడు రియాలిటీకి తీసుకొని రాలేదు. రియాలిటీకి తీసుకొని రావడం అంటే ఇది 10 ఆఫ్ కప్స్ ఉండదు. 10 ఆఫ్ పెంటికల్స్ ఉంటుంది. లైక్ ప్రాక్టికల్‌గా ఆలోచించడము, వాళ్ళకొక ఫ్యామిలీ ఇవ్వడము ఇదంతా ఉంటుంది కదా! కానీ ఇక్కడ 10 ఆఫ్ కప్స్‌తో ఈ పర్సన్ ఏమంటున్నారంటే మీరు ఏదైతే డ్రీమీగా ఊహించుకున్నారో లైఫ్‌ని 10 ఆఫ్ కప్స్‌తో లైక్ ఫ్యాంటసీగా కలిసి పెళ్లవుతుందో, లేకపోతే కలిసిమెలిసి రీకన్సిలియేషన్ జరుగుతుంది. ఇంతకు ముందులాగా అంతా నార్మల్ అయిపోతుంది. బయటికెళ్ళడము, ట్రిప్స్ అని, చిన్న చిన్న సెలబ్రేషన్స్ అని చెప్పేసి, ఒకవేళ మీరు కపుల్ అయ్యి పిల్లలున్నారనుకోండి, అందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండడము. ఇదంతా మీకు ఒకప్పుడు ఉండిండొచ్చు డ్రీమ్స్. ఈ పర్సన్‌కి ఇప్పుడు ఏమర్థమవుతుందంటే మీ 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 డ్రీమ్స్‌ని వీళ్ళు డ్రీమ్స్‌లోనే పెట్టారు. డ్రీమ్స్‌ని ఎప్పుడు వీళ్ళు ఫుల్‌ఫిల్ చేయలేదు మీ డ్రీమ్స్‌ని. డెఫినెట్‌గా చూపిస్తుంది. ఎలా అంటే మీరు మీరు చిన్నది ఒకవేళ చిన్న లైక్ కొంచెం ఎఫర్ట్స్ కోరుకున్న ఈ పర్సన్ నుంచి వాళ్ళు అది కూడా ఇవ్వలేదు. దానివల్ల ఏంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది తగ్గిపోయింది. ఎమోషనల్లీ చాలా చాలా హర్ట్ చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని. వాళ్ళు రియలైజ్ అవుతలేదు 5 ఆఫ్ కప్స్‌తో. 5 ఆఫ్ కప్స్‌తో ఈ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్‌గా హర్ట్ చేశారు. లైక్ మీరెప్పుడైనా సరే వీళ్ళకి లవ్ అనేది, లేకపోతే రెస్పెక్ట్ అనేది ఏదైనా సరే ఆఫర్ చేసినప్పుడు వీళ్ళు దానికెప్పుడు వాల్యూ ఇవ్వలేదు. సో, మీరు బాధపడుతున్నారు. వీళ్ళ వల్ల లైక్ ఈ చూడండి ఈ 10 ఆఫ్ స్వర్డ్స్‌తో చాలా చాలా థింకింగ్ నడుస్తుంది మీ లైఫ్‌లో అని చెప్పేసి. మీరు వీళ్ళు చేసిన పని వల్ల లైక్ మీ లైఫ్‌లో ఏదైతే ఉందో లైక్ సపోర్ట్‌గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3 ఆఫ్ కప్స్ వచ్చేసి ఒకటి ఇక్కడ విరిగిపోయినాయి. 2 కప్స్ వచ్చేసి మిగిలున్నవన్నమాట. సో, ఈ పర్సన్ వైస్‌గా ఏంటంటే వాళ్ళు మీకు చేసిన పనికి మీ లైఫ్‌లో ఉన్న వేరే థింగ్స్ లైక్ ఫ్యామిలీ అయ్యుండొచ్చు. ఇంకా ఎక్స్‌ట్రా వీళ్ళు కాకుండా వేరే ఏదన్నా ఉన్నా సరే మీరు దాని గురించి ఆలోచించకుండా లైక్ అది ఉందిలే అన్న హ్యాపీనెస్ కూడా మీరు చూడట్లేదనమాట. ఈ పర్సన్ చేసిన పనికి. సో, వీళ్ళకది అర్థమవుతుంది. అరే! నేను ఈ పర్సన్ లైఫ్‌లో ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళ లైఫ్‌లో ఉందో అది కూడా చూడలేకపోతున్నారే అన్నట్లు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. చూడండి 5 ఆఫ్ కప్స్‌తో ఇక్కడ మీరు బాధపడుతూ ఉన్నారు. డెఫినైట్‌లీ బాధపడుతున్నారు. చూడలేకపోతున్నారు ఏదైతే ఉందో. ఈ పర్సన్‌కి తెలుసు వీళ్ళు చేసిన పని అని. వీళ్ళకి తెలుసు వీళ్ళు నీళ్ళు గారిపోయింది అంటారు చూడండి. మన సంతోషం మీద అంతా, కలల మీద అంతా అలాంటివి చేశారు వీళ్ళు. వీళ్ళ వల్ల ఒక్కసారిగా మీకు లైఫ్‌లోనే అరే! ఇంత కష్టంగుంటుందా నేను లైఫ్ అంటే మరీను అని చెప్పేసి ఆ థాట్‌కొచ్చారనమాట. లైఫ్‌లో రెయిన్‌బోస్ ఇవంతా ఉండేది కాదు. యూనికార్న్స్ అంతా జస్ట్ వేరే విషయాల్లో ఫోకస్ చేస్తే బెటర్ అన్న దగ్గరకొచ్చారు మీరు. ఇది ఈ పర్సన్ చేశారని చెప్పేసి వాళ్ళకి గూడా తెలుసు. వాళ్ళు చేసిన పనికే మీరు ఈ స్టేజ్‌కొచ్చారని వాళ్ళకి తెలుసు. చూడండి హోల్డింగ్ బ్యాక్. ఇంకోటి కొంతమందికేంటంటే ఫినాన్షియల్స్ చూస్తున్నారనుకోండి ఒకవేళ కెరియర్‌కి సంబంధించి మనీ స్పెండ్ చేసేదానికి సంబంధించి ఈ పర్సన్ వాళ్ళేమనుకుంటున్నారంటే లైక్ కొంచెం 4 ఆఫ్ పెంటికల్స్ హోల్డింగ్ బ్యాక్ ఎనర్జీ అనమాట. రైట్. హోల్డింగ్ బ్యాక్ ఎనర్జీ ఎందుకంటే కొంతమందికి వీళ్ళు అన్నెసెసరీగా మీతో డబ్బులు ఇప్పించుకోవడము, లైక్ వాళ్ళ అవసరాలకని చెప్పేసి తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడము. రైట్. కొంతమందికి అలా కూడా లెసన్స్ నేర్పిస్తుంది యూనివర్స్ వచ్చేసి. మీరు ఇస్తూనే ఉన్నారు ఎప్పుడు. కానీ ఒకానొక మూమెంట్‌కొచ్చేసరికి ఈ పర్సన్ చేసిన పనికి మీరిప్పుడు రియలైజ్ అవ్వరు. ఈ డబ్బులు కొంతమందికి ఇది రిఫ్లెక్ట్ అవ్వచ్చు. చాలా స్పెసిఫిక్‌గా చూపిస్తుంది కాబట్టి చెప్తున్నా. ఓకే. ఎలా అంటే వాళ్ళు తీసుకోవడమే ఇప్పుడు డబ్బులు, ప్రాపర్టీ లేకపోతే హ్యాపీనెస్ సంథింగ్ ఎప్పుడు తీసుకోవడమే గానీ ఇచ్చేది లేదు. సో, ఇప్పుడు వాళ్ళు చేసిన పనికేంటంటే మీరు మోస్ట్‌లీ ఇక్కడొచ్చేసి కొంచెం మనీ ఫినాన్షియల్స్ గురించి చూపిస్తుంది.
మీరు ప్రతిసారి వీళ్ళకి హెల్ప్ చేసిండొచ్చు. అడిగిన ప్రతిసారి నో అనకుండా డబ్బులివ్వడము, కొన్ని కొన్ని సార్లు ఏదైనా అయ్యుండొచ్చు. ఇక్కడ ఇక్కడ ప్రాపర్టీ కూడా చూపిస్తుంది. జ్యువెల్లరీ చూపిస్తుంది. సో, ఏమన్నా అడిగినప్పుడు ఇచ్చిండొచ్చు మీరు. వీళ్ళు మీకెప్పుడు రిటర్న్ ఇవ్వకపోవడమే కాకుండా, వీళ్ళు మిమ్మల్ని అంతగానం హెల్ప్ చేసినా గూడా తక్కువ చూపించడం అనమాట. మిమ్మల్ని ఎప్పుడు ఆ వాల్యూగా చూడలేదు. కాబట్టి ఇప్పుడేంటంటే మీరు హోల్డింగ్ బ్యాక్. ఇప్పుడు మీరు ఒక ఎంపరర్ పొజిషన్‌కొస్తున్నారు. అంటే ఏంటంటే నాకర్థమైంది ఈ పర్సన్ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నారు అని చెప్పేసి మీరు మీరు కొంచెము హోల్డింగ్ అనమాట. నో, నాకిప్పుడు అవసరం ఉంది. నేను ఇవ్వదలుచుకోలేదు అని. సో, అలాంటి పనులు చేసింది గూడా అలాంటి స్టేజ్‌కొచ్చారు మీరు. దానికి కూడా వాళ్ళే రీజన్ ఈ పర్సనే. చూడండి. లైక్ ఇంకోటి ఏమనిపిస్తుందంటే, అలా వచ్చారు. బట్ ఇక్కడ మీకు గివింగ్ నేచర్. మీలో చాలా మందికి గివింగ్ నేచర్. హెల్ప్ చేయాలి అవతల పర్సన్‌కి, వాళ్ళతో బావుండాలి, హీల్ చేయాలి అన్నది మీ నేచర్ అనమాట. కానీ అది ఇచ్చి, ఇచ్చి మీ ఇంపార్టెన్స్ కోల్పోతూ ఉంటే మనం ప్రతిసారి ఇస్తూ ఉండలేం గదా! సో, మీరు ఈసారి హోల్డింగ్. కానీ ఇక్కడ కళ్ళు మూసుకొని ఈ అమ్మాయి హోల్డ్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈసారి మీరు జాలి పడి ఆగిపోవడము, వాళ్ళని చూసి అయ్యో అని అనుకోని అనవసరంగా హర్ట్ అవుతారని చెప్పేసి మీరు లిటరల్లీ వాళ్ళ సైడ్ అని కూడా అనుకోవట్లేదనమాట. లైక్ ఇట్స్ ఓకే అని చెప్పి దూరం దూరం వెళ్తున్నారు. మిస్సింగ్ ఔట్ ఎనర్జీ కూడా ఉంది ఈసారి ఈ పర్సన్‌కి. చూడండి 10 ఆఫ్ కప్స్‌తో మిమ్మల్ని మిస్ అవుట్ అవుతున్నారు అన్న ఆలోచన కూడా ఉందన్నమాట వీళ్ళకి. 5 ఆఫ్ పెంటికల్స్. నేను ఇందాక చెప్పింది ఇక్కడ వస్తుంది. 5 ఆఫ్ పెంటికల్స్‌తో ఇక్కడ చాలా మందికి ఈరోజు నాకు తెలీదు. ఈ మెసేజ్ వస్తుంది ఇక్కడ. 5 ఆఫ్ పెంటికల్స్‌తో ఈ పర్సన్ మీ లైఫ్‌లో మీ నాట్ ఎమోషన్స్, మనీకి సంబంధించి, ఫినాన్షియల్స్‌కి సంబంధించి లాస్‌కి కారణం అయి ఉండొచ్చు. ఓకే. కారణం ఎలా అంటే వీళ్ళు బిజినెస్ కోసం అని చెప్పి డబ్బులు ఇప్పించుకోవడము. ఓకే. బిజినెస్ అయినా సరే, ఇంకా వేరే వాళ్ళకి ఏదైనా కావాలనుకున్నా సరే డబ్బులు అలాంటిదంతా తీసుకొని హుండీని మొత్తం ఖాళీ చేసేస్తా అంటారు చూడండి. అలాంటిదేదో జరిగిందనమాట ఇక్కడ. సో, ఈ పర్సన్ ఇప్పుడేంటంటే వీళ్ళు మీ దగ్గర నుంచి అంతా ఇప్పించుకొని లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్. మిమ్మల్ని చాలా బాధపెట్టారు. ఒకటి ఫినాన్షియల్స్‌గా బాధపెట్టారు. ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పినట్టు డెసిషన్ ఏం చేయలేదు. సొల్యూషన్ ఏమీ లేదు. దానివల్ల మీరు లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్. ఎవ్వరు లేరు. నేను ఒంటరిగున్నాను అన్న స్టేజ్ వరకు తీసుకొచ్చారనమాట. ఈ పర్సన్‌కి తెలుసు ఒకవేళ మీలో చాలా మంది ఎవరైనా ఏడ్చడము, జస్ట్ చెప్తున్నాను ఎనర్జీలో చూపిస్తుంది 3 కార్డ్స్ ఉందంటే అఫ్‌కోర్స్ అది హెవీ ఎనర్జీ. ఏడ్చడము, రాత్రిపూట పడుకోకపోవడము, యాంగ్జైటీలో ఉండటము, ఉన్నట్టుండి ఒకసారి వణుకొస్తుందనమాట. లైక్ ఈ ఫీలింగ్స్‌లో ఉన్నప్పుడు 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్ 2 వచ్చాయి ఇక్కడ. వెరీ వెరీ లోన్ ఎనర్జీస్ అనమాట టారోలో. సో, ఈ పర్సన్ అర్థమవుతుంది మీరంత బాధపడుతున్నారంటే వాళ్ళ వల్లే అని. మెయిన్ ఇక్కడ వాళ్ళు ఇవ్వని ఒక సమాధానం. వీళ్ళు హైడ్ చేసిన థింగ్స్ కొన్ని. ఎప్పుడు మీకు ఆన్సర్ ఇవ్వలేదనమాట. దానివల్ల మెయిన్ మీరిక్కడ బాధపడుతున్నారు. ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు. వీళ్ళు చూడు చాలా హ్యాపీ ఉండే మీలో చాలామంది గలబుల్‌గా మాట్లాడుతూ ఉండడము, అల్లరి చేస్తూ ఉండడము, అందరితో మింగిల్ అయిపోవడము, నవ్వుకుంటూ ఉండడం. ఇది మీ లైఫ్ అయ్యుండొచ్చు. హ్యాపీ, వెరీ పాజిటివ్, వెరీ ఫ్రీ స్పిరిటెడ్ అనమాట మీ ఎనర్జీ. కానీ డే బై డే వీళ్ళు చేసిన పనికి అదంతా లైక్ అదొక టైప్ ఆఫ్ నెగెటివ్ ఎనర్జీ అర్థం చేసుకోండి. అదంతా మొత్తం సక్కప్ అయిపోవడము. అదంతా తీసేసుకొని ఇప్పుడు బాధపడుతూ ఉన్నారని చూస్తూ ఉన్నారు. వీళ్ళకి తెలుసు. చెప్పానా నేను ఈ పర్సన్‌కి మీరు డీల్ చేస్తున్న పర్సన్‌కి ఖచ్చితంగా తెలుసు మీ ఎనర్జీ వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది అని. అన్నట్లే వస్తుంది రీడింగ్. ఒకవేళ మీరు నిజంగానే చాలామంది ఈ ఎనర్జీలో ఉంటే ఇట్స్ టైమ్ టు మూవ్. మీరు ఈ ఎనర్జీస్ నుంచి మూవ్ అవ్వాల్సిన టైం అయితే వచ్చింది. మీరు వీళ్ళకి ఇలాంటి థాట్ వదలకూడదు. మీరు ఒక ఎనర్జిటిక్ థాట్ వీళ్ళకి ఎలా అంటే నా పర్సన్ ఏంటి ఇంత లైక్ చేంజ్ అయిపోయారు. అసలు నేను అనుకోలేదు వీళ్ళు ఇంత పాజిటివ్‌గా చేంజ్ అవుతారు అన్న పాయింట్‌కి వాళ్ళు రావాలన్నమాట. ఓకే. అది చేయడానికి తొందరలో స్టెప్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు పడుతూ ఉండొచ్చు బాధ, స్టక్ అయ్యి ఉండొచ్చు చాలా వరకు. వీళ్ళకెందుకు అలాంటి అవకాశం ఇవ్వాలి చెప్పండి? వాళ్ళు అలా ఊహించుకోవడానికి. చూడండి కార్డ్స్ అన్నీ అదే వస్తుంది. ద మూన్, వెరీ సాడ్ ఎనర్జీ, బిట్రేయల్ ఎనర్జీ, మోసం చేయడము, లాయల్‌గా ఉండకపోవడము, ఇదంతా చూపిస్తుంది. సో, వీళ్ళు అదంతా చేసిండొచ్చు మీతో.
వీళ్ళు ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు మీతో ఉండకుండా వీళ్ళ పాస్ట్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడము. కొంతమందికైతే ఇక్కడ వెరీ వియర్డ్ మెసేజ్ ఒకటొస్తుంది నేను చెప్తాను. కొంతమందయితే ఈ పర్సన్ మీరు లైఫ్‌లో ఉన్నప్పటికీను ఒకవేళ వీళ్ళెవరితో అన్నా డీల్ చేసుంటే పాస్ట్‌లో వాళ్ళతో ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండడము. ఆ పర్సన్ గురించి థింక్ చేస్తూ ఉండడము. అలాంటిదనమాట. దాని గురించి కూడా వాళ్ళకి లవ్ ఇవ్వడము. లవ్ ఇవ్వడం అంటే జస్ట్ కంపేర్ చేయడం లాంటిది కూడా ఉంటుంది గదా! ఆ పర్సన్ ఇలా బావుండిండే. ఈ పర్సన్ నన్ను చూసుకున్నారు. ఈ కనెక్షన్‌లో నాకంత లేదు. కొంతమందుంటారు అలాంటి వాళ్ళు. సో, అలాంటిదంతా కూడా ఏదో అనిపిస్తుందనమాట. వీళ్ళు మీ మీ అది కూడా ఒక టైప్ ఆఫ్ హర్ట్. మీరొచ్చేసి లవ్ ఇస్తూ ఉండడము, చూపిస్తూ ఉండడము. కానీ వీళ్ళు కంపేర్ చేయడం వేరే వాళ్ళతో. లైక్ లవ్ అయినప్పటికీ జనరల్‌గా ఫ్రెండ్‌షిప్ అయినా ఏదైనా సరే సిట్యుయేషన్. వేరే వాళ్ళతో లైక్ ఆ పర్సన్ ఇలా ఉండింది. ఈ పర్సన్ ఇలా ఉండిండే అని చెప్పడం అనమాట. సో, ప్రతిసారి మీకలా చేయడం మీరు లవ్ లవ్ విషయానికొచ్చేసరికి స్పెషల్‌గా. సో, వెరీ వెరీ హార్ట్ బ్రోకెన్. అదొకటే గాదిక్కడ. లవ్ ఒకటే కాదు. ఒకవేళ ఈ పర్సన్ హర్ట్ అయ్యుంటే పాస్ట్‌లో వీళ్ళనెవరైనా బిట్రే చేసుంటే, వీళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఏదైనా సిట్యుయేషన్ అలాంటిది జరిగింటే, మీ దగ్గరకొచ్చేసరికి వీళ్ళేంటంటే ద మూన్ కాబట్టి మీరు గూడా మోసం చేస్తారు. ఇంకా వాళ్ళకి తెలియక ముందే, ఇంకా మీతో మీ మీకు రిలేషన్ మీకిలాంటి ఆఫర్ ఇయ్యకముందే వాళ్ళంతకు వాళ్ళు ఊహించుకోవడం అనమాట. ఇల్యూజన్స్ అనమాట. మీరు గూడా అలా హర్ట్ చేసి వెళ్ళిపోతారు నాకు తెలుసు అని చెప్పడం. కొంతమంది చెప్పినా గూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. నాకెందుకో అక్కడ చూపిస్తుంది. అన్ని స్టోరీస్ ఒకటే నువ్వు నన్ను మోసం చేయవేంటి అని చెప్తారు కదా! అలాంటిదేదో జరిగిందని గూడా అనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే మీరు డీప్‌లీ హర్ట్ అయ్యారు. లైక్ ఎలా కంపేర్ చేస్తారు ఈ పర్సన్ అని చెప్పి. వేరే సిట్యుయేషన్స్‌తో వాళ్ళ లైఫ్‌లో వేరే పర్సన్‌తో కంపేర్ చేయడము, సంథింగ్ అలాంటివి చూపిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు సంకెన్ లైక్ మీరు ఎమోషనల్లీ చాలా డీప్‌గా హర్ట్ అయ్యి లైక్ చూడండి కింద పడిపోవడము. లైక్ ఒక్కసారిగా నేనేం చెయ్యని దానికి నాకు మిస్టేక్ లైక్ నా మీద ఒక మిస్టేక్ చూపిస్తున్నారే అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట మీరు. కానీ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూన్ ఇవన్నీ ఎనర్జీస్ ఎంత నెగెటివ్ ఉన్నప్పటికీను ఎవ్రీథింగ్ విల్ కమ్ ఔట్ వన్ డే. ఎక్కువ రోజులు ఉండదది. బయటికి రావాల్సిందే. సన్ అనేది రైజ్ అవ్వాల్సిందే. రైట్? సో, అలాంటిది చూపిస్తుందనమాట. కొంతమందికి లిటరల్లీ ఐ యామ్ సో సారీ ఒకవేళ ఇది మీతో రెజొనేట్ అవుతుందంటే, ఈ మూన్ వచ్చేసి బిట్రేయల్ ఎనర్జీ. మోసం చేయడం అనమాట. వెన్నుపోటు పొడచడం అని అంటారు చూడండి. సంథింగ్ చాలా హర్టింగ్. బిజినెస్‌లో అయ్యుండొచ్చు. క్లోజ్ అనుకున్న వాళ్ళు మోసం చేసిండొచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి తెలిసి పార్ట్నర్ అయ్యుండొచ్చు. ఏదైనా సరే బిట్రేయల్ ఎనర్జీ చూపిస్తుంది. బిట్రే చేసిండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని. జస్ట్ ఒకవేళ రెజొనేట్ కాకుండా జస్ట్ లెట్ ఇట్ గో. వదిలేసేయండి. నాకు ఎనర్జీ వచ్చింది కాబట్టి చెప్తున్నానిక్కడ. ఓకే. మోసం చేశారని తెలుసు వాళ్ళకి. కాబట్టి ఇంత బాధ చూపిస్తుంది. సో, యాహ్! ఈ ఇంత బాధలో ఈ 10 ఆఫ్ కప్స్ ఎలా పాజిటివ్ ఉంటుంది? ఎలా ఈ హోప్స్ అనేవి నిలబడుతుందసలు? ఇంత ఉన్నాయి ఇక్కడ 5 1, 2, 3, 4 లిటరల్లీ తీసిన 5 కార్డ్‌లో 4 కార్డ్స్ వచ్చేసే సాడ్‌నెస్‌వి చూపిస్తున్నాయి. ఇంత ఇచ్చినప్పుడు మీరు మీ కలల మీద ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఎలా హోప్‌ఫుల్‌గా ఉంటారు లైఫ్ డ్రీమ్స్ అని చెప్పేసి? అది చూపిస్తుందనమాట ఇక్కడ. ఓకే. మీకు యూనివర్స్ నుంచి అడ్వైస్ గూడా అడుగుదాము. వీడియో చేసినప్పుడు లాస్ట్ వీడియో చేసినప్పుడు ఎవరో మ్యామ్ మీరు చెప్పారు. మళ్ళీ మేమేం చేయాలి అని అడిగారనమాట. సో, చూద్దాము. మనము లాస్ట్‌లో మీరు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఎలా మీ ఎనర్జీస్‌ని కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి గూడా నేను మీకొక ఒక రెమెడీ టైప్ నాట్ రెమెడీ ఒక కార్డ్ అడ్వైస్ గైడెన్స్ నుంచి చెక్ చేద్దాం. ఓకే. గివ్ మీ వన్ మోర్ మెసేజ్ వాట్ కలెక్టివ్స్ పర్సన్ హాస్ రియలైజ్డ్ అబౌట్ దెమ్. పోనీలెండి అట్‌లీస్ట్ పశ్చాత్తాపపడుతున్నారు గదా! ఒక లైన్ ఉంది. ఒక సామెత ఉంది గదా! పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పేసి. పడనివ్వండి. వాళ్ళు మీకు చేసిన దానికి పడనివ్వండి. ఏదో ఒక రోజొచ్చి దానికి సారీ గూడా అడుగుతారు. యూనివర్స్ విల్ టేక్ కేర్ రైట్? నేను అంటున్నాను నైట్ ఆఫ్ స్వర్డ్స్ మెసేజ్ వస్తుంది ఇక్కడ. యాహ్! టైమ్ అనేది టర్న్ అవుతుంది. మళ్ళీ కమ్యూనికేషన్ చూపిస్తుంది. ఎనీవే ఇట్స్ లైక్ యూనివర్స్ వింటుంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ మీకి. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టైమ్ అనేది టర్న్ అవుతుంది ఇక్కడ. ఏదో ఒక టైంలో ఈ పర్సన్ ఏంటంటే ఇంత బాధ పెట్టారని రియలైజ్ అయ్యారు కదా! బాధ పెట్టారని రియలైజ్ అవ్వడమే ఒక ఫస్ట్ స్టెప్. కాన్షియస్‌గా ఉండడం అనమాట. ఒక్కసారి ఆ స్టెప్ వచ్చిన తర్వాత ఈ పర్సన్ రన్నింగ్ విత్ కమ్యూనికేషన్. ఓకే. నైట్ ఆఫ్ స్వర్డ్స్‌తో వీళ్ళు 2 సినారియోస్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే. ఒకటి ఈ పర్సన్ మీ దగ్గరకొచ్చి సారీ అడగడం
టర్న్ అయినప్పుడు, యూనివర్స్ ఎప్పుడైతే స్టెప్ తీసుకుంటుందో, డెస్టినీ అనేది చేంజ్ అవుతుందో, ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుందో, అప్పుడు ఈ పర్సన్ వచ్చి కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ ఉంది. చెయ్యాలి అని చెప్పి వీళ్ళకి తెలుసనమాట. ఓకే. వీళ్ళు రియలైజ్ అవుతున్నదేంటంటే నేను కమ్యూనికేట్ చెయ్యాలి తప్పదు. నేను పెట్టిన బాధకి అట్‌లీస్ట్ నేను చెప్పుకోవాలి. లేకపోతే వాళ్ళు గూడా హ్యాపీ ఉండరు గదా! ఇంత కర్మ మోసుకుంటూ ఉంటే వాళ్ళెలా హ్యాపీ ఉంటారు? ఆఫ్‌కోర్స్ ఉండరు. సో, కమ్యూనికేషన్ గురించి రావాలని అనుకుంటున్నారు. అదొచ్చేసి ఒక లేయర్ వాళ్ళు. ఒక గ్రూప్ వాళ్ళకి మెసేజ్. సెకండ్ లేయర్ ఉంది దీంట్లో ఎనర్జీ. ఓకే. ఎనర్జీ లేయర్స్‌లో ఉంటుంది. అందుకే ఇట్ ఈస్ లైక్ ఒక్క కార్డ్ గురించి మనం గంటలు గంటలు మాట్లాడొచ్చు యాక్చువల్‌గా. ఓకే. అందుకే జస్ట్ టాప్ లేయర్ ఫస్ట్ ఏదైతే చూస్తామో అదనమాట. అందుకే జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ చూసేటప్పుడు డెఫినిట్‌గా కొంచెం డీప్‌గా వెళ్ళాల్సొస్తుంది. నైట్ ఆఫ్ స్వర్డ్స్‌తో ఇంకొంతమందికి ఎలాంటి మెసేజ్ వస్తుందంటే, మీరు ఈ 10 ఆఫ్ స్వర్డ్స్ వాళ్ళకి లైక్ బాయ్ చెప్పడానికి, వీళ్ళతో సైకిల్స్ ఫినిష్ చేయడానికి రీజన్ వచ్చేసి రన్నింగ్ అవే. కొంతమంది మీ నుంచి లిటరల్లీ ర్యాన్ అవే. పారిపోయి ఉండొచ్చు. లైక్ దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. అసలు ఘోస్టెడ్ అనమాట మిమ్మల్ని. మీరు వీళ్ళకి తెలియనట్లు చేసుండొచ్చు. సో, అందుకని మీరింత బాధపడుతున్నారని వీళ్ళకి తెలుసు. సో, వీళ్ళు చేసినదేంటి, వీళ్ళేమని రియలైజ్ అవుతున్నారంటే, నేను రన్ అవే చేయకుండా ఉండిండాల్సిందే. కమ్యూనికేట్ చేసుంటే బావుండే అని గూడా రియలైజ్ అవుతున్నారు. ఓకే. యాహ్! సో, మీ పర్సన్ దృష్టిలో డెఫినెట్‌లీ మీరు చాలా చాలా బాధపడుతున్నారు. వాళ్ళతో సైకిల్స్ అనేది ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎనర్జిటికల్‌గాను, ఇంకా ఈ డైరెక్ట్ ఫిజికల్‌గాను, ఈ ఫిజికల్ వరల్డ్‌లో గూడా మీరు ఎండ్ చేద్దామని అనుకుంటున్నారు. ఇంకా ఈ పర్సన్‌కి తెలిసిపోతుంది అనమాట. ఓకే. సో, గైస్ ఇట్స్ ఓకే. నాకిక్కడ కార్డ్స్ చూసిన దాని ప్రకారం మీరు డైలీ చూస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు గూడా అర్థం అయిపోయి ఉంటుంది. కార్డ్స్ గురించి చాలా వరకు తెలుస్తూ ఉంటుంది. సో, ఇక్కడ ఏంటంటే మీరు ఈ ఎనర్జీలో ఉన్నారనుకోండి లిటరల్లీ డెఫినెట్‌లీ యూ నీడ్ టు కమ్ ఔట్ ఆఫ్ దిస్. మీరు దీని నుంచి బయటికి రావాలి దీని నుంచి. నెక్స్ట్ టైమ్ మనం ఈ రీడింగ్ చేసినప్పుడు ఈ పర్సన్ ఇంకోలాగా రియలైజ్ అవ్వాలి. వాళ్ళెలా అంటే మీరు ఎంత పవర్‌ఫుల్ అయ్యారనేది రియలైజ్ అవ్వాలి. అది బావుంటుంది. నేనైతే షుగర్ కోటింగ్ చెప్పి ఎప్పుడు రీడింగ్ చెయ్యను. మీకు కూడా తెలుసు ఆ విషయం. సో, ఎలా అయితే వచ్చిందో అలానే చెప్తున్నాను. ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టాలని ఫీల్ అవుతున్నారు కాబట్టి అదొచ్చిందిక్కడ. ఓకే. సో, నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు ఒక చేంజ్ అనేది ఉంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూద్దాం మరి. ఓకే. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ ఓన్లీ. మరి ఓకే. యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి చూద్దాము. వీళ్ళైతే రియలైజ్ అయ్యారు. మీరేం చేయాలి అని యూనివర్స్ చెప్తుందో చూద్దాము. యూనివర్స్ గివ్ మీ వన్ గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. గివ్ మీ వన్ గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. కింగ్ ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ కప్స్. ద స్టార్ వచ్చేసి చూపించేది ఏంటంటే డ్రీమ్స్ ఆర్ కమింగ్ ట్రూ. మీ విషెస్ వచ్చేసి నిజమయ్యే టైం దగ్గరలో ఉంది. ఓకే. సో, హోప్‌ఫుల్‌గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ ఒకటి చెప్తూ ఉంది. కింగ్ ఆఫ్ కప్స్‌తో ఏంటంటే ఈ మెసేజ్ మనకి లాస్ట్ ఒక కొన్ని సంవత్సరాలంట కొన్ని వీక్స్ ముందు కూడా వచ్చిందని నాకు గుర్తు. కింగ్ ఆఫ్ కప్స్‌తో మీరు ఒకవేళ టూ ఎమోషనల్, సెన్సిటివ్, నర్చరింగ్ లైక్ చెప్పానా మీరు కేరింగ్ పర్సన్ ఇస్తూనే ఉండడం ఉంటుంది మీకు అని చెప్పి. అలాంటిది ఉంటే కింగ్ ఆఫ్ కప్స్‌తో యూనివర్స్ వచ్చేసి ఏం చెప్తుందంటే సాక్రిఫైస్ చేయకండి. మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకోకండి. మీ కప్ ఎప్పుడైనా సరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. దిస్ ఇస్ ద ట్రూత్. ఫస్ట్ కప్ ఆఫ్ లవ్ మనకు ఆ లవ్ ఇచ్చిన తర్వాతే ఆ లవ్‌తోనే వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఎంప్టీ కప్‌తో మనం వాటర్ పోయలేము. రైట్? సో, ఇక్కడ యూనివర్స్ మీకు అదే చెప్తుంది. ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. కింగ్ ఆఫ్ కప్స్‌తో ఓపెన్ అప్ అవ్వండి వెన్ ఇట్ ఈస్ నెసెసరీ. నెసెసరీ లేనప్పుడు ఎవరికైనా అవసరం లేదంటే ఇయ్యొద్దండి. మీ ఎనర్జీస్‌ని వాళ్ళకి అస్సలు ఇవ్వద్దండి. పుల్ బ్యాక్ చేసుకోండి. ఓకే. యూనివర్స్‌కి చెప్పేసేయండి. నాకు ఎనర్జిటిక్‌గా ఈ పర్సన్ నుంచి కట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి మీరు అనుకోండి. అది జరగదు. ఎనీవే ఐ నో థట్. బట్ ఏంటంటే ఇట్స్ లైక్ షీల్డ్ అనమాట. ఎనర్జిటిక్‌గా ఒక కార్డ్ కనెక్ట్ అయ్యి ఉన్నప్పటికీ మీకు మీ పర్సన్‌కి ఇలా ఏమవుతుందంటే యూనివర్స్ వచ్చేసి మీకు ఒక షీల్డ్ లాగా పైన ఒక షీల్డ్ ఉంటుందనమాట. సో, ఈ పర్సన్ మీకు ఏదైనా నెగెటివ్ అలా చేద్దామన్నా షీల్డ్ వల్ల మీకేం కాదు. ఎనర్జిటిక్‌గా కట్ అవ్వదు. వాళ్ళు మిస్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో, ఎమోషన్స్ అనేది కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోండి. ఓవర్‌గా ఓపెన్ అప్ అవ్వకండి అని మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఇక్కడ. ఓకే. సో, గైస్ ఇదొచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ మీతో రెజొనేట్ అయ్యిందని అనుకుంటున్నాను.
ఒకవేళ రెజొనేట్ అవుతే హిట్ దట్ లైక్ బటన్. ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా 10K సబ్స్క్రైబర్స్ మనకు ఛానెల్ రీచ్ అయితే నేను లైవ్ వీడియో చేస్తాను. లైవ్ పర్సనల్ రీడింగ్ చేస్తాను. చాలా వరకు మనం మాట్లాడుకోవచ్చు కూడా. మీకేదైనా క్వెషన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనంటే ఏమైనా ఉంటే కూడా అడగొచ్చు. ఓకే. మనము లైవ్ వీడియోలో దాని గురించి చెక్ చేద్దాం. ఓకే. ఎనీవే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. టేక్ కేర్.